నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. గొల్లవానితిప్ప గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, పీఏసీ చైర్మన్ అంజిబాబు, శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు. డ్రామాలు ఆడటంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మించిన వారు రాజకీయాల్లో ఎవరూ లేరు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి పేర్ని నాని. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వైభవంగా శ్రీ కోదండరామాంజనేయ స్వామివారి బ్రహ్మోత్సవాలు. మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. భారతదేశానికి మహోన్నత రాజ్యాంగాన్ని అందించడమే కాకుండా మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేసి కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి రాజ్యాంగ హక్కులు కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను నేటి సమాజం ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం గొల్లవానితిప్ప గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని శనివారం వారు ఆవిష్కరించారు. ప్రపంచంలో యుద్ధాలతో సాధించలేనిది కేవలం జ్ఞానంతో రాజ్యాంగాన్ని సాధించిన మొదటి వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ అని, రాజ్యాంగాన్ని రచించి అన్ని వర్గాల మన్ననలు పొందిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. ఏ వర్గమైనా అంబేద్కర్ జీవిత పాఠాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మెంటే పార్థసారథి, కోళ్ల నాగేశ్వరరావు, బండి రమేష్ కుమార్, వబ్లిశెట్టి రామకృష్ణ, పత్తి హరివర్ధన్, ఎర్రంశెట్టి శివకృష్ణ, కారుమూరి సత్యనారాయణమూర్తి, నన్నేటి పుష్పరాజ్, చిల్లె వెంకటేశ్వర్లు, పెనుమాల నరసింహస్వామి, రాట్నాల సత్యనారాయణ, గంట త్రిమూర్తులు, లంకి చిన్ని, గొల్లవానితిప్ప అంబేద్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. గొల్లవానితిప్ప గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి శ్రీ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ ఇవాళ గొల్లవానితిప్ప గ్రామంలో జరగడం జరిగింది. బిఆర్ అంబేద్కర్ మనందరికీ కూడా తెలుసు, భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి, మొట్టమొదట భారతదేశపు న్యాయశాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. చిన్నప్పటి నుండి అనేక కష్టాలు పడి చదువుకుని సమాజంలో ఉన్నటువంటి బలహీన వర్గాల కోసం నిత్యం కృషి చేసినటువంటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్. ఇటువంటి మహనీయుని యొక్క జీవితాన్ని మనంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలి. బిఆర్ అంబేద్కర్ని భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా కులాలకి మతాలకి అతీతంగా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయం మనంతా కూడా దయచేసి గ్రహించాలి. బిఆర్ అంబేద్కర్ ఒక కులానికి, ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు, యావత్ భారతదేశపు ప్రజల యొక్క ముద్దు బిడ్డగా మనం అందరూ కూడా భావించాలని సందర్భంగా చెప్తాం. నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి అయ్యాక పంచతీర్థి పేరుతో ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారు పుట్టిన ప్రాంతం, చదువుకున్న ప్రాంతం, లండన్లో ఆయన నివసించినటువంటి భవనాన్ని కూడా కొనుగోలు చేసి పంచతీర్థ పేరుతో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినటువంటి సంగతి మనంతా కూడా గ్రహించాలి. ఇది బిఆర్ అంబేద్కర్ పట్ల కేంద్ర ప్రభుత్వానికి కానీ నరేంద్ర మోడీ గారికి కానీ ఉన్నటువంటి గౌరవంగా మనంతా కూడా భావించాలి. కాబట్టి ఇటువంటి మహనీయుని యొక్క జీవితాన్ని మనంతా ఆదర్శంగా తీసుకోవాలి. ఈ విధంగా ఇవాళ ఈ గ్రామంలో ఇంత చక్కగా విగ్రహాన్ని ఆవిష్కరణకు ఏర్పాటు చేసినటువంటి స్థానికంగా ఉన్నటువంటి అంబేద్కర్ సంఘాన్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఈరోజు గొల్లవానితిప్ప గ్రామానికి కేంద్ర మంత్రి వర్యులు గౌరవనీయులు మన వర్మ గారు గొల్లవానితిప్ప వచ్చి అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించినందుకు మరి ఆయనకి మరి అంబేద్కర్ గొల్లవానితిప్ప యువజన తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనప్పుడు కూడా ఈ రోజున రాజ్యాంగంలో అందరూ ఒకటే, అందరికీ మరి ఒకే నాయకుడు, ఒకే దారి చూపిన మహా వ్యక్తి, దిశ దశ కూడా నేర్పిన వ్యక్తి అంబేద్కర్ అని చెప్పక తప్పదు. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ప్రదాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహ ఆవిష్కరణకు వచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారికి, పెద్దలు మెంటే పార్థసారథి గారికి, అనేక మంది పెద్దలకు, గ్రామ పెద్దలందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ ఏర్పాటు చేయడం అంటే ఈ దేశంలో ఆయనకున్నటువంటి ప్రాముఖ్యతని తెలియజేస్తూ ఉంది.
ఈ రోజున ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలను కూడా అంబేద్కర్ యొక్క విగ్రహాలని ఆవిష్కరించడం కానీ లేకపోతే ఆయా ఇంపార్టెంట్ ప్లేసెస్కి ఇతర దేశాల్లో ఆయన పేర్లు పెడుతున్నారంటే ఆయన యొక్క మేధస్కి గౌరవం చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజున ఏప్రిల్ 14 నాలెడ్జ్ డే జ్ఞాన దినోత్సవం అని చెప్పి పెట్టిందంటే కనుక ఈ యొక్క ప్రపంచం ఆయన యొక్క జ్ఞానాన్ని గుర్తించడం జరిగింది. ఆయనకి జ్ఞానం వచ్చిందంటే కనుక కేవలం చదువు ద్వారా మాత్రమే ఈ జ్ఞానం వచ్చిందని చెప్పి మనం తెలియజేసుకోవాలి. ఆ రోజున్నటువంటి అనేక సాంఘిక అసమానతలతోటి నలిగిపోతున్నటువంటి ఆ పరిస్థితుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో చదువుకుని ఆ చదువుని తన కుటుంబానికి ఉపయోగపడుకోకుండా ఈ దేశానికి కాబట్టి ఈ రోజున అనేక మంది ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు, బడుగు వర్గాలు, బలహీన వర్గాలు కూడా ఈ రోజున ముందుకు వస్తా ఉన్నాయని చెప్పి తెలియజేసుకున్నాను. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ చాలా విధ్వంసాలు జరుగుతూ ఉంటున్నాయి. అంబేద్కర్ జయంతి చేసుకోవాలన్న ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. మరి అలాంటి ఆంక్షలు విధించకుండా ఉండాలంటే ముందు మనలో ఐక్యత ఉండాలి. ఐక్యతగా మనం ఉండగలిగితేనే మనం అయినా సరే సాధించుకుంటాం. ఖచ్చితంగా మనందరం కూడా ముందుకు సాగాలి. కానీ ఈరోజు ఇక్కడ విగ్రహం పెట్టడం, నన్ను పిలవడం చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ ఉన్న మరి సర్పంచ్ గారు కానీ, ఉప సర్పంచ్ గారు కానీ, లేకపోతే ఎంపీటీసీ గారు కానీ, సంఘ పెద్దలు కానీ, యూత్ వారికి కానీ, గ్రామస్తులు కానీ మరి చాలా సంతోషం. ఎందుకంటే 14వ తారీఖున ఓపెన్ చేస్తారేమో, ఆ రోజు చాలా బిజీగా ఉండదు అనుకున్నాం. కానీ ముందుగానే ఈ కార్యక్రమం పెట్టి అంబేద్కర్ జయంతి మరి ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న జయంతి అంబేద్కర్ జయంతి. మరి ప్రపంచంలో ఎవరైనా సరే అంబేద్కర్ని గౌరవించవలసిందే. అది కుల మతాల అతీతంగా పనిచేయవలసిందే ఎవరైనా సరే. మరి ఈ రోజు కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ అంబేద్కర్ విగ్రహానికి, అంబేద్కర్ ఫోటోలు దండలేసి వాళ్ళ ఔన్నత్యాన్ని కొనసాగించుకుంటున్నారు. మన ఖచ్చితంగా కూడా అంబేద్కర్ విధానాలు, అంబేద్కర్ ఆశయాలు కొనసాగాలంటే ముందుగా మన దళితులందరూ కూడా ఐక్యతగా ఉండాలి. చాలా మంది కూడా చదువుకు వెనకబడిపోతూ ఉన్నారు. చదువుకి వెనకబడకుండా చదువులో ముందు కొనసాగేలా మనం ప్రయత్నాలు చేయాలి. మన తల్లిదండ్రులు చాలా కష్టపడి మనం చదివించాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. మన వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే చదువుని చాలా మటుకు దూరం చేసుకుంటూ ఉంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో 14 కోట్లతో 3 వేర్వేరు ప్రాంతాల్లో చేపట్టే దమయపర్తి మురుగు డ్రైన్ల కాంక్రీట్ గోడ నిర్మాణ పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. దొడ్డిపట్ల రోడ్డు, సెయింట్ మేరీస్ 10వ వార్డు, 4వ వార్డులో జరిగిన శంకుస్థాపన కార్యక్రమాల్లో కూటమి నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. డ్రైన్ పై చేపట్టబోయే పనులను ఈ సందర్భంగా ఆయన పరిశీలించారు. పనులకు ఆటంకం లేకుండా డ్రైన్ వెంబడి గ్రావెల్స్ రహదారి నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పనిచేసేటువంటి ప్రభుత్వానికి, పనికిరానిటువంటి ప్రభుత్వానికి ఉదాహరణ దమయపర్తి డ్రైన్. ఎందుకంటే ఇది పాలకొల్లు దుఃఖదాయిని మన దమయపర్తి డ్రైన్. ఈ దమయపర్తి డ్రైన్కి చిన్నపాటి వర్షం వస్తే 15-14 వార్డులు మరి బొడ్డు లోతు నీళ్ళలో మునిగిపోయేటువంటి పరిస్థితి. గత సంవత్సరం కూడా మా మోటార్ సైకిళ్ళు కూడా రోడ్ల మీద కూడా వెళ్ళలేనటువంటి స్థితిలో ఈ వర్షపు నీరు ఇళ్లలోకి వెళ్ళిపోతే మరి సామాన్లు ఇవన్నీ కూడా పై పోర్షన్కి మోసుకెళ్ళి దాచుకున్నటువంటి పరిస్థితి కళ్ళారా మనం ఎప్పుడు కూడా ఈ దమయపర్తి డ్రైన్కి వరదలు వస్తున్నప్పుడు, అంటే వరదలు కాదు వర్షాలు వచ్చినప్పుడు, అంటే ఒక గోదావరి వరద ముంపు ప్రాంతం అట్లా ఉంటుందో అట్లా పాలకొల్లు పట్టణ ప్రాంతం అట్లా ఉండేది. మరి అటువంటి దమయపర్తి డ్రైన్కి సంబంధించి ఆ రోజు నేను 2014-19 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 6 కోట్ల రూపాయలు ఆ రోజు నిధులు మంజూరు చేసి మరి ఏదైతే ఆ పనుల్ని ప్రారంభించాలంటే కొద్ది క్లిష్టతరమైనటువంటి పనులు. ఈ యొక్క దమయపర్తి డ్రైన్ అనేది మరి మనిషి నిలువులోతు ఊబితో ఉండేటువంటిది. అటువంటి ఊబిలో కాంక్రీట్ వర్క్ చేయాలంటే చాలా క్లిష్టమైనటువంటి పని. అటువంటి స్థితిలో కూడా ఆ రోజు కష్టపడి ఏదైతే ఆ పనుల్ని నేను ప్రారంభించినటువంటి స్థితి. మరి ఆ రోజు ఉన్నటువంటి వైసీపీ నాయకులు మరి ఎన్నో విమర్శలు చేసి బట్టలిప్పుకుని మాట్లాడారు. ఆ రోజు దమయపర్తి డ్రైన్ మీద చేస్తున్నటువంటి పనులు కూడా అవాకులు చవాకులు మాట్లాడి అడ్డం కల్పించారు.
సరే, నేను ఒకటే చెప్పాను ఆ రోజు ప్రజలకి, రేపు మళ్ళీ మన ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, ఖచ్చితంగా దాన్ని పూర్తి చేస్తాను అని చెప్పాము. కానీ దురదృష్టం కొద్దీ మన ప్రభుత్వం రాలేదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది. మరి ఆ రోజు మనం చేసే పనుల్ని అడ్డుకొని బట్టలిప్పుకొని అవాకులు చవాకులు మాట్లాడినటువంటి వాళ్ళు 5 సంవత్సరాల్లో ఈ దమయపర్తి డ్రైన్కి సంబంధించి ₹1 పని ఎందుకు చేయలేదు? ఒక్క తట్ట మట్టి పని ఎందుకు చేయలేదు? ఒక అరబస్తా సిమెంట్ పని ఎందుకు చేయలేదు? ఒక్క ఓస కూడా అక్కడ ఎందుకు పెట్టలేదు? డైరెక్ట్ క్వశ్చన్ ఇదంతా కూడా. అంటే అధికారం ఉన్నప్పుడు అహంకారంతో ఆ అధికారాన్ని అనుభవించడానికే. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ ఇన్ఛార్జిగా పోనీ మీ ఏదైనా ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్లో సిఐల్ని, ఎస్ఐల్ని, కమిషనర్ని, మున్సిపల్ మరి ఎంఆర్ఓల్ని, ఎండిఓల్ని అందరినీ మార్చుకునేటువంటి అధికారాన్ని అనుభవించారు. డ్రామాలు ఆడటంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మించిన వారు రాజకీయాల్లో ఎవరూ లేరని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్కిల్ స్కామ్ లో రాజమండ్రి జైలుకు వెళ్లినప్పుడు చంద్రబాబు ఎన్ని డ్రామాలు ఆడారో మర్చిపోయారా అని ప్రశ్నించారు. Z+ కేటగిరీ ఉన్న మాజీ సీఎం జగన్ కు భద్రత కల్పించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వాన్ని సమర్థించుకుంటూ అవన్నీ అనంతపురం డ్రామాలు అని చంద్రబాబు ఎగతాళి చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు తనకు భద్రత కల్పించాలంటూ ఆడినవే అసలైన డ్రామాలని ఎద్దేవా చేశారు. లేదా కుటుంబానికి ధైర్యం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి, ఇది నేను 4వ, 5వ ముఖ్యమంత్రి అని చెప్పని డబ్బాలు కొట్టుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే భాష, ఆయన సంస్కారం. గడిచిన ఒక 10 రోజుల క్రితం మీరు కానీ మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి కొంతమంది పోలీసు అధికారుల యొక్క తీరుతెన్నులు, వాళ్ళ బాధ్యతారాహిత్యమైనటువంటి కొద్దిమంది పోలీసుల చర్యల వల్ల ఒక సామాన్యుణ్ణి, చిన్న వ్యవసాయం చేసుకుని బతుకుతున్నటువంటి ఆయన్ని హతమారిస్తే, అంటే 20 మంది ఇంటి మీద పడి క్రికెట్ బ్యాట్లో లేకపోతే బేస్బాల్ బ్యాట్లో ఇట్లాంటి బలంగా తలకాయ పగిలేటువంటి ఆయుధాలని వెంపడ తీసుకెళ్లి, అంటే ఇంటి మీద పడతాం అంటే అనుకోకుండా గొడవ జరిగి కొట్లాట్లో తెలియకుండానే, ఉద్దేశం లేకుండానే మరణిస్తే వేరు. కావాలని మారణాయుధాలతో ఇంటి మీద పడి తండ్రి కొడుకుల్ని ఇద్దరిని చంపే ప్రయత్నం చేస్తే, తండ్రి చనిపోతే కనీసం కేసు కూడా సక్రమంగా కట్టని దిక్కుమాలిన ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నటువంటి ప్రభుత్వం. ఇంత పాపాలు ఘోరాలు చేస్తా వాళ్ళకి ధైర్యం చెప్పడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద ఎంత దరిద్రపు కొట్టు నాటకాలు. పర్మిషన్ లేదంటారు, హెలిప్యాడ్ అక్కడ దిగటానికి వీల్లేదంటారు, హెలికాప్టర్ దిగకూడదంటారు, ఒక కారులో వెళ్ళాలంటారు. మీరు ఒక మనిషిని అన్యాయంగా బలిగొంటే మీ ప్రభుత్వం పరామర్శించడానికి వెళ్ళిన వాడి మీద ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తూ బురద జమ్మాలని, తిమ్మిని బమ్మిని చేయాలని చెప్పని ఎన్ని పిలిమొగ్గలు వేస్తున్నారో. సత్యసాయి జిల్లా రాప్తాడు పర్యటన నుంచి, అంటే పర్యటన జరగక ఒక రోజు ముందు నుంచి ఈ రోజు దాకా చూస్తే ఎంత హాస్యాస్పదమైనటువంటి, ప్రజలు నవ్వుకునే పరిస్థితి. నేను చంద్రబాబు నాయుడు గారిని, ప్రభుత్వాన్ని లేదా సత్యసాయి జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఎంత దిగజారి ప్రచారం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు తెలుగుదేశం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశేష హోమాలు, బలిహరణ నిర్వహించారు. స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అనంతరం పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం కన్నుల పండుగగా సాగింది. భక్తులు రామస్మరణ చేస్తూ స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.